సార్ అసలు ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా అసలు ఎలా వచ్చింది మీకు? అండ్ చాలా అంటే చాలా డిఫరెంట్. ఎప్పుడు అంటే విలేజెస్కి వెళ్ళినప్పుడు మన నానమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా, అసలు బాగా ఓల్డ్ విలేజెస్లో ఆ టైప్లో మనం ఆ వస్తువులన్నీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మళ్ళీ మీ హౌస్లో ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. సో ఈ కాన్సెప్ట్ ఎలా మీరు ఐడియా చేశారు, ఇవన్నీ ఎట్లా అరేంజ్ చేశారు? నేను చిన్న ఉన్నప్పుడు జంతువులు తినేవాడు. నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. నాకు ప్రేమిస్తాను కానీ తింటుండే కూడా, ఎందుకంటే ఆ కోరిలేషన్ లేదు. అట్లానే మనం సైన్ చేస్తాం పిటిషన్స్, ట్రీస్ కట్ చేయొద్దు అని. మళ్ళీ పోయి ఫర్నిచర్ కొనుక్కుంటాం. ఫర్నిచర్ ఎక్కడ నుంచి వస్తుంది? ట్రీస్ నుంచి. దానికోసం ఫర్నిచర్ ట్రీస్ కట్ చేయొద్దు అని నేను పాత ఫర్నిచర్ కొనుక్కున్నాను. అట్లానే చేసి మొత్తం పాత నాకు ఇష్టం వచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ అప్ సైకిల్ అండ్ రీసైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంచ్ ఇట్లానే ఉంది, కానీ వేరే తలుపు బెంచ్ చెక్కలతోని నేను జరుకా చేశాను, మీకు చూపిస్తాను అది కూడా. అయితే మొత్తం ఇల్లులో నేను 4 sheets ఆఫ్ ప్లైవుడ్ వాడుకున్నాను. ఆల్ ద వుడ్ హియర్ ఇస్ అప్ సైకిల్ ఆర్ రీసైకిల్. ఇంకా మనం ఇల్లు కట్టడానికి బ్రిక్స్ వాడుకుంటాం. ఇప్పుడు క్లే బ్రిక్స్ తప్ప ఇది నేను వాడుకున్నాను ఫ్లై యాష్ బ్రిక్స్, అది ఇండస్ట్రియల్ వేస్ట్. ఇప్పుడు మనం దాంట్లో ఉష్కే మిక్స్ చేస్తాం. ఉష్కే అంటే రివర్ ఇకోసిస్టమ్ మొత్తం పాడవుతుంది. రివర్ ఇకోసిస్టమ్ అంటే వట్టి చేపలు చెట్లు కాదు, రైతులు వాళ్ళు విలేజెస్ హూ లివ్ ఆన్ రివర్ బ్యాంక్ మొత్తం పాడవుతారు. దానికోసం శాండ్ వాడలే. స్టోన్ క్వారీస్లో డస్ట్ ఉంటుంది, అది వాడుకున్నాను. ఇంకా మనం ఇట్లా ప్లాస్టర్తో సిమెంట్ ప్లాస్టర్ చేస్తే మనం నీళ్ళు కొట్టాలి. అయితే ఒక పైప్ తీసుకొని ఎవ్రీడే 2 a day మనం నీళ్ళు కొట్టాలి. అది నీళ్ళు వేస్ట్ చేద్దు అని మొత్తం ఇల్లులో ప్లాస్టింగ్ నేను జిప్సంతో చేసినాను. దానికి క్యూరింగే వాడలే. ఓకే, నైస్. వాటర్ని సేవ్ చేస్తున్నారు, ప్లాంట్స్ని సేవ్ చేస్తున్నారు, సో కంప్లీట్ ఇసుకని సేవ్ చేస్తున్నారు, నేచర్ని కాపాడుతున్నారు మీరు. ఇప్పుడు మనం పృథ్వీలో అయిపోతే మనం ఎక్కడి నుంచి తీయచ్చు? మనం వాడుకుంటున్నాం. మళ్ళీ పిల్లలకి మన మంచంకి వాళ్ళకి ఏమి ఉండదు. సో ఫస్ట్ ఈ ఫేస్ స్టోన్ ఉంది కదా, సో ఇది ఎక్కడ తీసుకున్నారు దీని గురించి? అయితే సాంచి స్తూపా దగ్గర ఒక మ్యూజియంలో ఇది చిన్నది ఉంది, అక్కడ వాళ్ళకి దొరికింది ఇది. అయితే నాకు డిజైన్ చాలా నచ్చితే అదే నేను పెద్ద చెప్పిస్తాను. ఓకే, మీరు ఓన్ గా చేయించుకున్నారు స్టోన్ తో. అయితే ఇది హి వాజ్ జైన్ సెయింట్, జైన్ మాంక్. ఓకే, అండ్ ఈ స్టోన్స్ అండ్ దీని మీద ఏదో కొంచెం ఇది టూమ్ స్టోన్, పాతకాలంలో. పాతకాలంలో ఎక్కడ మీకు దొరికింది ఇది? అది అడుగుకండి. 300 years old tomb. 300 years old. ఓ నైస్. సో తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేసేసారు. అవును. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ సిట్టింగ్ కి ఒక స్టోన్ లాగా 400 years old. 400 years ఎక్కడ దొరుకుతున్నాయి సార్ బిర్యానీ? బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇన్ని సంవత్సరాల స్టోన్స్ అని మనం స్టోనే కదా అని పడేస్తూ ఉంటాము. బట్ పడేయకుండా ఈ విధంగా అరేంజ్ చేసుకోండి చక్కగా. ఎంత బాగా మన్ప్రీత్ సింగ్ గారు ఎంత బాగా అరేంజ్ చేశారో చక్కగా స్టోన్స్ తీసుకొచ్చి. అండ్ ఓకే, అండ్ నెక్స్ట్ బెల్ సార్, వెరీ అసలు సౌండ్ బ్యూటిఫుల్ సార్, చాలా బాగుంది. అయితే నా ఇంట్లో 3 బెల్స్ ఉన్నాయి. ఒకటి ఇది బయట వాళ్ళు చేస్తే, ఎందుకంటే కాల్ బెల్ చేస్తే ఇంట్లో మొత్తం వినపడదు, ఇది బెల్ తోని మొత్తం వినపడుతుంది. ఇంకోటి బెల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయితే, మీల్స్ రెడీ అయితే ఆమె బెల్ కొడుతుంది. నేను ఎక్కడ ఉన్నా నాకు వినపడుతుంది. వేరే వేరే సౌండ్ వస్తాయి. అయితే నాకు తెలుసు ఎవరైనా వచ్చినారా లేదా ఫుడ్ రెడీ ఉందా అని. ఇంకోటి బెల్ పైనుంచి ఎవరైనా కింద వస్తే బెల్ కొడతాను. అయితే కింద వాళ్ళకు తెలుస్తుంది ఎవరైనా వస్తున్నారు కింద అని. ఓకే, ఇంటి లోపలికి ఎంట్రన్స్ కి ఒక బెల్, వీళ్ళు లంచ్ అండ్ టిఫిన్స్ రెడీ అయిపోతే దానికి సంబంధించి ఒక బెల్, అండ్ పైనుంచి కిందకి ఎవరైనా వస్తే దానికి ఒక బెల్. భలే అరేంజ్ చేశారు సార్. అండ్ నెక్స్ట్ డోర్ సార్, ఇది ఎన్ని సంవత్సరాలది? నాకు తెలియదు, ఇది నేను పాత కొనుక్కున్నాను. అయితే ఇది వేరే ఉండే, ఇది వేరే ఉండే, మొత్తం వేరే వేరే నేను కలుసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. కలిపేసి మొత్తం అరేంజ్ చేసేసి. అవును. ఓకే, ఎందుకంటే కొత్త డోర్ కావాలంటే మనం ట్రీస్ నరికేయాలి, అది చేయొద్దు అని తెచ్చుకున్నాను ఇట్లా. సో ట్రీస్ ని మళ్ళీ మీరు కొత్త డోర్ కంటే ట్రీస్ కావాలి కాబట్టి ట్రీస్ నుంచి, సో మళ్ళీ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు, అరేంజ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మీరు మళ్ళీ అరేంజ్ చేస్తారు. నైస్. ఓకే, అండ్ ఎంట్రన్స్ కూడా నేను 20 సంవత్సరం వేరే వేరే కట్టెలు కలెక్ట్ చేసుకుని చేశాను. నైస్. సో అది విండో లాగా అరేంజ్ చేశారా? అవును, అది జరుకా, అది యూ కెన్ గెట్ ఇన్సైడ్ దట్. ఇట్స్ ఫంక్షనల్. ఓకే, సో
స్ట్రాంగ్గానే ఉంటుంది. అయితే నేను విజువలైజ్ చేసిందా అది నా కార్పెంటర్ ముఖేష్ కూడా అదే విజువలైజ్ చేసేసి మనం ఇద్దరు ఐడియాతోని అది చేసాము. ఓకే, నైస్, చాలా బాగుంది సార్. బయటికి ఇది నేను తయారు చేసినాను. మీరు తయారు చేశారు లోటస్ అండ్ లీవ్స్. అవును, సో నాకు ఒక వాల్ కి అరేంజ్ నేచర్ అంటే చాలా ఇష్టం. అయితే నేను పూలు, ఆకులు, జంతువులు ఇదే తయారు చేశాను. దానికోసం నా అమ్మకి నా పని నచ్చదు. ఆమె చెప్తుంది ఇది ఏంటి బాసలు చేస్తే పనికి వస్తాయని. నేను బాసలు చేయను. ఓకే, బాసల్ మీన్స్ ఇంట్లో సామాన్లు చేస్తే పనికొస్తాయి, దేనికో దానికి వాడుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి వాళ్ళ మీ మదర్ తిడుతూ ఉంటారంట. బట్ ఆయనకి అది నచ్చుతా అంటే ఇవే నచ్చుతాయి అంట. ఓకే,